ప్రజల వల్ల ఓడిపోయినటువంటి పార్టీ మనది కాదు. కేవలం ఈవీఎంలు అడ్డు పెట్టుకుని గెలిచారేమో, ప్రజలు ఓడించలేదన్నది మీ అభిమానం చూస్తుంటే అర్థమవుతున్నది. ఎందుకంటే మన నాయకుడు ఒక మాట ఇస్తే మాట పైన నిలబడతాడని చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు. ఈరోజు మీరు ధైర్యంగా చెప్పొచ్చు, ఇట్లా కాళ్ళు ఎగరేసుకొని చెప్పొచ్చు, మా నాయకుడు మాట ఇస్తే మాట పైన నిలబడతాడు, ఒక హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు, మాట అంటే ప్రాణంతో సమానం మా నాయకుడు అని మీరు ధైర్యంగా వెళ్ళి ఇలా కాళ్ళ దగ్గరేసి ఎవరికైనా చెప్పే ధైర్యం ఇక్కడున్న ప్రతి ఒక్క జగనన్న అభిమానికి ఉంది. ఇదే సభ సాక్షిగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ చేయాలి. తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఆపొద్దు చేయాలని చెప్పిన మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు తండేలు సినిమా చూసారా? తండేలు సినిమా, ఆ తండేలు సినిమాలో వాళ్ళు గుజరాత్ వెళ్ళి చేపలేటాడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జట్టీలు ఉన్నాయి, మనకు జట్టీలు లేవు. వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళు ఇడిపించి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చాయన 6 జట్టీలు కట్టించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ శ్రీకాకుళం వాళ్ళు ఎవరో కూడా ఇక గుజరాత్ వెళ్ళవసరం లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే చేపలు ఆటాడుకోవచ్చు. అలాగే పోర్ట్లు 6 పోర్ట్లు కట్టాడు మహానుభావుడు. అలాగే 17 మెడికల్ కాలేజీలు, ఇవాళ మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ఏ ప్రైవేటు పరం దారదత్తం చేయాలని చూస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే మెడికల్ కాలేజీ సీట్లు కావాలని ప్రయత్నిస్తారు, రికమెండ్ చేయించుకుంటారు. మనకి 750 మెడికల్ సీట్లు వస్తే మాకొద్దని రాసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు, ఈ 750 సీట్లతో పేదవాళ్ళు డాక్టర్లు అయిపోతారనే ఉద్దేశంతో, దుర్మార్గంతో వెనక్కి పంపించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మనం, కానీ చెప్పుకుంటాం రాలేదు మనకి. వాళ్ళు 5 పైసలు పనిచేస్తారో 5 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. మనం 5 కోట్లు పనిచేస్తాం, 5 పైసలు అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోలేకపోయాం. ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులు ఈ రోజు కూడా మనం ఇచ్చిన రోడ్లే పోస్తా ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? సంక్రాంతి పండుగ వచ్చిందని రోడ్లన్నీ వేసేస్తా ఉన్నారు. ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు, అవి పెసరట్టుల్లా లేసి వచ్చేస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఒక ఆయన మాత్రం రోడ్ల మంత్రి అయిన, కానీ రోడ్లు పోయలేదు, కానీ 350 చెప్పుల జతలు మాత్రం ఇచ్చి వచ్చాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్కడ 350 చెప్పుల జతలు ఇచ్చిన చోట జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్ల రూపాయలతోటి ఉద్దానంలో కిడ్నీ హాస్పిటల్ కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మనం చెప్పుకోవాలి. కావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు, కానీ జగనన్న యొక్క నాయకత్వాన్ని ఈ దేశం చూసిందే కేవలం 3 సంవత్సరాలలో. గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అవునా కదా? మీ ఇంటికి పథకం తెచ్చాడు, మీ వద్దకు వచ్చాడు, ఎమ్మెల్యేని మీ గడప ముందు నిలబెట్టాడు. అది జగనన్న చూపించినటువంటి దార్శనికత. ఇంకొక పక్కన్నాడు ఇంకొక నాయకుడు, ఇవాళ ఏళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో అబద్ధాలనే పెట్టుబడిగా, అసత్యాలనే తన ఆయుధంగా, జీవితంలో ఎప్పుడు ఒక్కడికి మంచి చేసినటువంటి నాయకుడు కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? ఆయన చరిత్ర ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏమన్నా చేశాడా?
మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడు? ఎలుకతోల ఎప్పుడు నల్లగానే ఉంటుంది, ఎంత ఉతికినా తెల్లగా కానే కాదు. అది ఆయన పరిస్థితి. ఇవాళ ఒక్కసారి కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరును చూస్తే 9 అంటే 9 నెలల్లోనే వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు మనల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు పడిపోయిందని. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళని 11కు దించారు. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? 11. 9 నెలల్లో 11 అయితే రేపేంటి పరిస్థితి? ఉంటారా వాళ్ళు? బతికి పట్టగడుతుందా పార్టీ? కనపడుతుందా మళ్ళీ? పరిపాలనలో ఏ విధంగా మనం నష్టపోయాం, ఏ విధంగా మనం మోసపోయాం మనం చూసాం. ఒక పక్క కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పని చేయకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పని చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పి చెప్తున్నటువంటి నాయకుల్ని మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా మోసపోయాం, ఏ విధంగా నమ్మించి మన గొంతు కోసారో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మళ్ళొక్కసారి 2019లో ఏ విధంగా అయితే కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, అదే విధంగా మళ్ళా 2029లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ కష్టకాలంలో అందరం కూడా ఒకరికొకరు మరి ఈరోజు సహాయ సహకారాలు అందించుకొని మరి ముఖ్యంగా అన్న రాంబాబు అన్న నాయకులు ఖచ్చితంగా మార్కాపూర్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలంటే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.